ఓకే, బడే మియా చోటే మియా ట్రైలర్ వచ్చేసింది అనమాట. టీజర్ మాత్రం చాలా పెద్ద రాడ్. సో మూవీ కూడా నాకు కొంచెం అట్లా అనిపిస్తుంది, బట్ పృథ్వీరాజ్ ఉన్నాడు కాబట్టి చూడాలనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూద్దాము, తర్వాత మాట్లాడేస్తున్నాం ఎట్లుందో. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ బడే మియా చోటే మియా ట్రైలర్. सबसे खतरनाक दुश्मन वो होता है जिसके अंदर मौत का डर ही ना हो. एक ऐसा दुश्मन जिसका ना नाम हो, ना पहचान और ना चेहरा, जिसका सिर्फ एक लक्ष्य हो, बदला. रियल గా తీసినట్టు అనిపిస్తుంది. कौन है तू? प्रलय. प्रलय అనే పేరు. आप लोगों की एक कीमती चीज मैं लेके जा रहा हूँ. I hope you don't mind. The package is the most powerful and dangerous weapon ever to be made in this country. Okay. दुनिया ने इससे बड़ी जंग अब तक नहीं देखी होगी. 3 दिन है तुम्हारे पास. You need to act now. अगर इस साइकोपैथ को पकड़ना है तो हमें इससे भी बड़े 2 साइकोस की जरूरत पड़ेगी. दिल से सोल्जर, दिमाग से शैतान है हम. बच के रहना हमसे, हिंदुस्तान है हम. నార్మల్ గా మాట్లాడండి రా. मैं नॉर्थ कवर करता, आप ईस्ट संभालो. तू क्यों लीड करेगा? Because I'm the best. एक्सपीरियंस और मैच्योर्ड कौन है? यंग और डायनामिक कौन है? पावरफुल एंड परफेक्शनिस्ट कौन है? फास्ट एंड फ्यूरियस कौन है? बड़ा कौन है? నాకు అర్థం కావట్లేదు. मैं तुम्हारे साथ होंगी कैप्टन मीशा और पैम, आईटी स्पेशलिस्ट और हमारी अंडरकवर एसेट. हमने पैकेज को ट्रैक कर लिया है. वो लंदन में एक अंडरग्राउंड वॉल्ट में है. तुम दोनों ऑर्डर्स क्यों नहीं फॉलो करते? मेरा ईगो मेरे टैलेंट से बड़ा है. उनका सबसे बड़ा टैलेंट ही उनका ईगो है. మాస్క్ ఏంట్రా? जो तुमने मेरे साथ किया है, अब उसका हिसाब पूरा हिंदुस्तान देगा. You think you're real heroes? Try and stop me. ये मैदान तेरा जरूर होगा, लेकिन इस खेल के सबसे पुराने खिलाड़ी हम हैं. సరే సోనాక్షి సిన్హా ఎందుకు వచ్చింది? ఓకే, ఆమెనే రోబోట్. हमारी रेजिमेंट का नाम है लायंस. और इस रेजिमेंट का सोल्जर जितना जख्मी होता है उतना ज्यादा खतरनाक होता है. हम बहुत पुराने दोस्त हैं एक दूसरे के लिए जान दे भी सकते हैं और एक दूसरे की जान ले भी सकते हैं. ఓకే, కొంచెం ఐడియా వచ్చింది భయ ట్రైలర్ అసలు ఏంది సినిమా అంటే. ఎంత మీడియాకర్ ఉంది ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో ఎవడు నార్మల్గా మాట్లాడా, అందరు పంచి డైలాగులు మాట్లాడుతూనే ఉండాలా? ఓకే సరే, ఒకటి కమర్షియల్ మూవీ అని చెప్పేసి వదిలేసినప్పుడు స్టోరీ నేను అనుకుంటున్నా ఏంటంటే పృథ్వీరాజ్ సంథింగ్ ఏదో ఈ కైండ్ ఆఫ్ ఆండ్రాయిడ్స్ సంథింగ్ ఏదో చేసినట్టున్నాడు, దాన్ని ఇండియా వాళ్ళు ఆపినట్టున్నారు, దాన్ని ఇప్పుడు ఈయన విలన్గా మారిండు. సోనాక్షి సిన్హా ఐఎమ్ థింకింగ్ ఆమె మీద టెస్ట్ ఏదో సంథింగ్ చేసినట్టున్నారు. ఆమెనే లాస్ట్ మనకి ఏదైతే అది దాని ఏమంటారు శవపేటిక బాడీ అదే అనుకుంటున్నాను అయితే మాత్రం. వీళ్ళిద్దరిని తీసుకొచ్చడం, వీళ్ళది యాజ్ అ హోల్ చెప్పాలంటే నాకు అంత ఎనర్జీ లేదు నిజంగా, అంత ఏం లేదు భయ్యా నిజంగా. నేను ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నానో ట్రైలర్లు అవే ఉన్నాయి. అండ్ కొంచెం దీనికంటే సరే వేరే ఫిల్మ్స్ కంటే దీనికి కొంచెం తేడా ఏంటంటే లైక్ వేరే స్పై ఫిల్మ్స్ కానీ వాటికంటే తేడా ఏంటంటే దీనిలో కొంచెం రియల్ లైఫ్ లొకేషన్స్లో రియల్ బ్లాస్ట్లు అవన్నీ చేశారు. మిగతా మనం చూస్తే చాలా వరకు సీజీ పెట్టారు అనమాట. దీనిలో కూడా సీజీ ఉంది.
నాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు ఆండ్రాయిడ్ని బాగా చూపిస్తున్నారు కాబట్టి ఆండ్రాయిడ్స్లో లాస్ట్కి బడేమియా చోటేమియాని వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ఇద్దరు బడేమియా అన్న చోటేమియా అన్న కానీ ఒక ఆండ్రాయిడ్ అయి ఉంటారు, వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. క్లైమాక్స్లో మనం చూసినాం కదా వాళ్ళు కొట్టుకున్నాం, అది మాత్రం వాళ్ళిద్దరు ఫైట్ చేసుకుంటారు కదా, అది మాత్రం ఖచ్చితంగా ఒక ఆండ్రాయిడ్ ఉంటుంది. ఆ రెండు ఇద్దరిలో ఒక ఆండ్రాయిడ్ ఉంటుంది, అదైతే గ్యారంటీ ఉంటుంది. పృథ్వీరాజ్ సినిమా మొత్తం లైక్ ట్రైలర్ మొత్తం కనబడ్డది. ఆ ఒక్క మాస్క్ తీసేసి ఫేస్ ఒకసారి చూపిస్తే ఏమయ్యేదిరా. ఒక మలయాళం ఆడియన్స్ ఉన్నారనుకో, ఇప్పుడు బడేమియా చోటేమియా తమిళ్ మలయాళం కూడా రిలీజ్ అవుతున్నట్టుంది, ఒకసారి ఫేస్ చూపిస్తే ఏమయ్యేదిరా, అయిపోయేదిగా. ఏమోరా నాకైతే మాత్రం జనరిక్ అనిపించింది. ఒకటి చెప్పేస్తా, ఏంటి ఇట్లా అంటున్నాను అనుకోకండి. ఇట్ వాస్ నాకు స్టార్టింగ్ నుంచి తెలిసి జనరిక్ ఉంటుందని చెప్పేసి, బట్ కొంచెం అన్న ఛాన్స్ ఉందామా లేదంటే కొంచెం ఆండ్రాయిడ్ అది తీసుకుందామని వీళ్ళ ప్రమోషన్స్ బాగాలేవు, చాలా బడ్జెట్లు పెడుతున్నారు, ఏదో చేస్తున్నారు. అండ్ ఆల్సో జనరల్ ఒక హీరోయిన్లు ఉన్నారంటే ఉన్నారు, దాన్ని జస్ట్ యాడ్ చేయాలి. అండ్ ఆల్సో స్పై యూనివర్స్కి దీనికి తేడా చూపెట్టు నాకు. వాట్ ఈజ్ ఇట్ అబౌట్? ఒక సడన్గా ఒక తెలుగు ఆడియన్స్, ఒక తమిళ ఆడియన్స్, అసలు ఇప్పటివరకు స్పై యూనివర్స్ చూడని వాడు ఉన్నాడు అనుకుందాం, వీడు వైఆర్ఎఫ్లు పూజ ఎంటర్టైన్మెంట్లు తెలియని వాళ్ళు ఈ పర్టికులర్ ట్రైలర్ చేసి దీంట్లో టైగర్ ఎందుకు రావట్లేదు, దీంట్లో పఠాన్ ఎందుకు రావట్లేదు అని అడిగినప్పుడు నీ క్వశ్చన్ నీ ఆన్సర్ ఏంటో చెప్పు నాకు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ. సో దాన్ని వీళ్ళు ఎట్లా చేస్తారో తెలియదు, బట్ యాజ్ అ హోల్ చూసుకుంటే మాత్రం ఇట్ వాజ్ ఓకే. జనరల్గా మీరు చూడాలనుకుంటే మాత్రం ఒక వాట్ ఈస్ ఏ జనరల్ నార్మల్ సినిమా. ఆల్రెడీ మనకి స్పై యూనివర్స్ ఎట్లుందో కొంచెం ఫైటర్, ఎందుకంటే సిద్ధార్థ ఆనంద్ ఇన్స్పిరేషన్ గ్యారంటీ కనబడుతుంది దీంట్లో. సో ఇవన్నీ కలిపి ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. టైగర్ జిందా హే డైరెక్ట్ చేసిన డైరెక్టర్ ఈ సినిమా చేస్తున్నాడు. కాకపోతే నాకు టైగర్ జిందా హే కంటే ఇది ఇంకా అండర్వెల్మింగ్ అనిపిస్తుంది. టైగర్ జిందా హే 2017లో వచ్చింది, అది కూడా సూపర్ సినిమా అంటే అది కూడా కాదు. నాకు నచ్చింది కొంచెం సినిమా, దానికంటే అసలు నాకు నచ్చట్లేదు. మేబీ ఓవర్ సాచురేషన్ ఏమో, మేబీ వీళ్ళ డైలాగ్ డెలివరీ ఏమో, మేబీ యాజ్ అ హోల్ పృథ్వీరాజ్ కోసమే చూడడము. ఒకవేళ చూస్తే మాత్రం అట్లాంటిది పృథ్వీరాజ్ని సరే చూపెట్టలేదు అనిపించింది నాకు. అంటే లైక్ మాస్క్ కవర్ పెట్టేసుకొని అంత ఉంటే స్టార్ని పెట్టుకున్నావు కదా, సలార్తో అంత పెద్ద స్టార్ అయిపోయింది కదా, ట్రైలర్లో చూపిస్తే బాగుండదు అనిపించింది. అన్ని చూపెడతారా అంటారు కొంతమంది, ఇప్పుడు ట్రైలర్ కామెంట్స్లో వచ్చేస్తారు. బట్ కనీసం ఒక యూఎస్పీ ఉన్నప్పుడు వాడేయాలని నా ఫీలింగ్ అనమాట. మీకేమనిపించిందో చెప్పేయండి. నాకైతే మాత్రం లైట్ పోయా, నేను ఏమేమి అనుకున్నానో అన్నీ జరుగుతున్నాయి, ఇలానే ఉంటుంది అనిపించింది. మీడియోకర్గా అయితే అనిపించింది. బ్లాస్ట్లు అవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఆల్సో వాయిస్ ఓవర్లో వచ్చే డైలాగులు మాత్రం తలకాయ నొప్పి, ఏదో చెప్తున్నారు, ఏదో ఒక బుక్ చదువుతున్నట్టు. మేమిద్దరము మాకు తలుచుకుంటే దునియాన్ని ఏలేస్తాం, మేము స్టార్ట్ చేస్తే ఆపేటోడు ఎవడు లేడు, మళ్ళీ మేమే ఆపాలి. ఇవన్నీ ఎవరికి కావాలి? నార్మల్ కొన్ని పంచ డైలాగులు అంటే లైక్ ఉండాలి కొంచెం మన ఎఫెక్ట్, ఏవీ లేకుండా లైట్ తీసుకోవాలి. కాటేరమ్మ ఎపిసోడ్ చూసుకో, కనీసం నేర్చుకోవడం ట్రై ఏమలే. సర్లే గైస్, మీ థాట్స్ ఏంటో చెప్పండి. అండ్ ఫస్ట్ మెంబర్షిప్ లైవ్ వస్తుంది, మ్యాక్సిమం రేపు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మెంబర్షిప్ ఇంకా తీసుకోవాలని మాత్రం ఒకసారి ట్రై చేసేయండి. ఎందుకంటే వాట్ ఈస్ టిల్లు స్క్వేర్ గురించి అండ్ ఆల్సో జరగని సాంగ్ వస్తుంది కాబట్టి దాని గురించి కూడా మాట్లాడేస్తా. మనకి జనరల్గా సండే ఉండే లైవ్ కంటే ఇది కూడా లైక్ ఇంకొంచెం ఎక్కువ మాట్లాడతాం అనమాట. ఐపీఎల్ని కూడా దానిలో ఇంక్లూడ్ చేద్దాం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ జాయిన్ అస్ అట్ అవర్ మెంబర్షిప్ లైవ్. సీన్స్ యావీ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఐ హోప్ యూ జాయిన్. అండ్ దాట్స్ ఇట్ నైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.